కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆకాశం, ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, ఈ జీవనోపాధి, ఈ జీవితం, ఇవన్నీ ఎవరు సృష్టించారు? అల్లాహ్ యొక్క పవిత్ర ఆదేశం. ఓ ప్రజలారా, మిమ్మల్ని మరియు మీకంటే ముందు ఉన్న ప్రజలను సృష్టించిన మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతి గలవారవుతారు. అంటే ఎప్పుడైతే సృష్టించినవాడు అల్లాహ్నే అయినప్పుడు, జీవనోపాధి ఇచ్చేవాడు అల్లాహ్నే అయినప్పుడు, మరియు పూర్తి విశ్వాన్ని నడిపించేవాడు అల్లాహ్నే అయినప్పుడు, అయితే ఆరాధించబడే హక్కు కూడా కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఆ తర్వాత అల్లాహ్ యొక్క పవిత్ర ఆదేశం. ఎవరైతే మీ కొరకు భూమిని పరుపుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడో, ఆకాశం నుండి నీటిని కురిపించాడో, పిమ్మట దాని ద్వారా మీ కొరకు జీవనోపాధి రూపంలో పండ్లను నిలికి తీశాడో, కాబట్టి తెలిసి నుండి కూడా అల్లాహ్కు ఎవరిని భాగస్వామిగా చేయకండి. ఆలోచించండి. అల్లాహ్ కేవలం తన శక్తిని తెలపడం లేదు, బదులుగా ఒక చాలా పెద్ద నిజాన్ని అర్థం చేయిస్తున్నారు. ఏమిటంటే అంతా ఇచ్చేవాడు అల్లాహ్నే అయినప్పుడు, అయితే ప్రార్థన, ఆరాధన, ఆశ, భయం, సాష్టాంగ నమస్కారం మరియు మొరపెట్టుకోవడం కూడా కేవలం అల్లాహ్ కొరకే అయి ఉండాలి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర ఆదేశం, ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అల్లాహ్నే అడుగు, మరియు ఎప్పుడైతే సహాయం కోరుకుంటావో అల్లాహ్నే సహాయం కోరుకో. భాగస్వామ్యం అంటే కేవలం విగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేసే కేరు కాదు, బదులుగా అల్లాహ్ యొక్క ప్రత్యేక గుణాలు మరియు హక్కులలో మరెవరినైనా భాగస్వామి చేయడం కూడా ద్రోహమే అవుతుంది. ఉదాహరణకు, అధోతరంలో సహాయం కొరకు పిలవడం, అల్లాహ్ కాకుండా ఇతరులతో మొరపెట్టుకోవడం, అల్లాహ్ లాంటి అధికారం మరెవరి గురించేలా నమ్మకం ఉంచడం, లేదా అటువంటి ఆశ మరియు భరోసా ఉంచడం ఏదైతే కేవలం అల్లాహ్తోనే ప్రత్యేకమైనదో. అందుకే అల్లాహ్ యొక్క పవిత్ర ఆదేశం, నిశ్చయంగా అల్లాహ్ తనతో పాటు ఇతరులను భాగస్వామి చేయడాన్ని క్షమించడు, మరియు ఇది కాకుండా తాను కోరిన వారిని క్షమించివేస్తాడు. కానీ రెండవ వైపు, ఏ మనిషి అయితే పవిత్రమైన హృదయంతో కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తాడో, కేవలం ఆయనపైనే భరోసా ఉంచుతాడో, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గంపై నడుస్తాడో, అయితే అతడు కొరకు అన్నిటికంటే పెద్ద విజయం ఉంది. అల్లాహ్ యొక్క కరుణతో అతడు ఎల్లప్పుడూ కొరకు స్వర్గంలోకి వెళ్తాడు. అల్లాహ్ మనకు పవిత్రమైన ఏకేశ్వరోపాసన, సరి అయిన విశ్వాసం, ఖురాన్, సహీహ్ హదీస్ మరియు ప్రవక్త అనుచరుల మార్గం ప్రకారం జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగా. ఆమీన్.